విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ హోరాహోరీగా సాగుతోంది. ఇరు జట్లు గెలుపు కోసం పోరాడుతున్నాయి. అయితే ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా ఇంగ్లాండ్ను తక్కువ అంచనా వేయకూడదు. ఈ రోజే మ్యాచ్ ఫలితం తేలే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ను ఆల్అవుట్ చేస్తే ఇండియా, ఆల్అవుట్ కాకుండా 399 రన్స్ చేస్తే ఇంగ్లాండ్ మ్యాచ్ గెలుస్తాయి. ఇంగ్లాండ్ను ఆల్అవుట్ చేసే క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. స్లిప్స్లో క్యాచ్ అందుకోవడం రోహిత్కు సర్వసాధారణమే అయినా ఈ క్యాచ్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే అస్సలు ఊహించని విధంగా వచ్చిన బాల్ను రెప్పపాటు కాలంలో మెరుపు వేగంతో రోహిత్ స్పందించి అందుకున్న ఆ క్యాచ్ క్రికెట్ అభిమానుల మనసు దోచుకోవడం ఖాయం. ఈ సూపర్ క్యాచ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 29వ ఓవర్లో చోటు చేసుకుంది. 399 పరుగుల టార్గెట్ను చేస్ చేసే క్రమంలో ఇంగ్లాండ్ 132 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యం దిశగా సాగింది. ఈ దశలో 29వ ఓవర్ వేయడానికి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ తొలి టెస్ట్ హీరో ఓలీ పోప్ను బోల్తా కొట్టించాడు. ఆ ఓవర్ రెండో బంతిని పోప్ కట్ షాట్ ఆడే క్రమంలో బాల్ ఎడ్జ్ తీసుకుంది. వికెట్ కీపర్ పక్క నుంచి స్లిప్ వైపు బాల్ దూసుకెళ్ళింది. స్లిప్లో నిల్చున్న రోహిత్ బాల్ వస్తున్న వేగానికి ముందుగా తన కుడి వైపుకు కదిలాడు. కానీ బాల్ ఎడమ వైపు రావడంతో బుల్లెట్ వేగంతో వెళ్తున్న బాల్ను మెరుపు వేగంతో స్పందించుకున్నాడు. బ్యాట్కు తగిలి రోహిత్ చేతుల్లో పడడానికి కేవలం 0.45 సెకండ్ల సమయం మాత్రమే పట్టింది. రియాక్షన్ టైం 1 సెకండ్ కంటే చాలా తక్కువ. ఇంత తక్కువ టైంలో రోహిత్ స్పందించి అందుకోవడం నిజంగా అద్భుతం. ఈ క్యాచ్ అందుకున్న తర్వాత రోహిత్ సైతం అదే రేంజ్లో సెలబ్రేట్ చేస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 396 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 309 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తరువాత ఇంగ్లాండ్ను బుమ్రా వణికించాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 253 పరుగులకే ఆల్అవుట్ అయింది. బుమ్రా ఏకంగా 6 వికెట్లతో సత్తా చాటాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో బాగా ఆడిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 255 పరుగులకే ఆల్అవుట్ అయింది. శుభ్మన్ గిల్ సెంచరీతో రాణించిన మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. అయినా కూడా ఇంగ్లాండ్ ముందు 399 పరుగుల టార్గెట్ ఉంది. మరి ఈ టార్గెట్ను ఇంగ్లాండ్ ఛేదిస్తుందో లేదో చూడాలి. మరి ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అందుకున్న సూపర్ క్యాచ్పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.